ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ టీం మరోసారి రెచ్చిపోయింది. వరుసగా 4 మ్యాచ్ల్లో వన్ సైడెడ్గా ఓడిపోయి పేకల్లో తామానాలు ఫేస్ చేస్తున్న టీం ఈ మ్యాచ్లో మాత్రం ఒక సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చారు. అసలు ఎస్ఆర్హెచ్ వైల్డ్ ఫైర్ అంటే ఎలా ఉంటుందో మరోసారి అందరికీ రుచి చూపించారు. మెయిన్లీ ది మెంటల్ నా కొడుకు అభిషేక్ శర్మ మరోసారి అందరికీ మెంటలెక్కించేశాడు. నిజంగా ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయి ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ ఆడాడు. అసలు ఒక టీం చేస్తున్నప్పుడు ఒక బ్యాట్స్మెన్ 141 రన్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా అభిషేక్ శర్మ ఏమీ బీభత్సమైన ఫామ్లో లేడు. అఫ్కోర్స్ ఇంగ్లాండ్ టీం మీద మంచిగా ఆడాడు. బట్ ఆ తర్వాత చూసుకుంటే ఐపీఎల్లో అతని ఫ్లాప్ షో చూసాం. ఆడిన మొదటి 5 మ్యాచ్ల్లో పెద్దగా చెప్పుకోదగ్గ స్కోర్స్ ఏమీ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్ అన్ని మ్యాచ్ల్లో కూడా పవర్ ప్లేలోనే అవుట్ అయిపోయాడు అనుకుంటా. సో అంతటి పూర్ ఫామ్లో ఉన్న ఒక బ్యాట్స్మెన్ ఈ రేంజ్లో కంబ్యాక్ చేయడం అంటే అస్సలు మామూలు విషయం కాదు. అది కూడా ముందు చెప్పుకున్నట్టే చేజింగ్లో 141 రన్స్ కొట్టడం. సో మనం నార్మల్గా ఒక బ్యాట్స్మెన్ భారీ సెంచరీలు కొట్టడం ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చూస్తాం, అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అన్నప్పుడు చూస్తాం. ఎందుకంటే ఆ టైంలో టార్గెట్ కొట్టాలనే ప్రెజర్ ఉండదు, ఏదో ఒక టార్గెట్ని సెట్ చేయాలనే మైండ్ సెట్తో ఉంటారు. దీంతో చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా బ్యాటింగ్ చేసి భారీ సెంచరీలు కొట్టడం చూస్తుంటాం. వేరేస్ అభిషేక్ శర్మ సెంచరీ చూసుకుంటే చేజింగ్లో వచ్చింది. అది కూడా వాళ్ళు చేస్తుంది ఏదో 170, 180 కాదు, 246 రన్స్ టార్గెట్. సో ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ టీం ఇంత పెద్ద టార్గెట్ని ఇప్పుడు కూడా చేయలేదు. మరి ముఖ్యంగా ప్రజెంట్ అభిషేక్ శర్మ ఫామ్ చూసుకున్నా, ఈవెన్ ఎస్ఆర్హెచ్ ఫామ్ చూసుకున్నా చాలా వర్స్ట్గా ఉంది. ఇద్దరు కూడా చాలా అంటే చాలా లో ఆన్ కాన్ఫిడెన్స్. బట్ ఈ మ్యాచ్లో వైల్డ్ ఫైర్ మరోసారి కార్ చిచ్చులా అంటుకుంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో బరిలోకి దిగి ఫెయిల్ అయ్యి అవమానాలు ఫేస్ చేసిన ఎస్ఆర్హెచ్ టీంకు ఈరోజు అభిషేక్ శర్మ మాత్రం మామూలు గిఫ్ట్ అవ్వలేదు. మెయిలే సెంచరీ కంప్లీట్ అయిన తర్వాత సెలబ్రేషన్ చూసాం. ఒక కాగితం తీసి చూపించాడు, అంటే ముందే ఏదో రాసుకుని వచ్చాడు. అది కూడా ఎవరి కోసం? ఆరెంజ్ ఆర్మీ కోసం. సో అభిషేక్ శర్మ అయితే క్లియర్లీ ఇన్నింగ్స్ను ఆరెంజ్ ఆర్మీకి డెడికేట్ చేశాడు. అవమానాలు ఫేస్ చేస్తున్న వరదరాజ్ మన్నార్కు దేవ ఎలా అయితే వచ్చి విముక్తి కల్పించాడో ఈరోజు అభిషేక్ శర్మ సేమ్ టు సేమ్ ఆరెంజ్ ఆర్మీకి ఒక సలార్లా మరి ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించాడు. సో ఈ మ్యాచ్లో అతను కొట్టిన ఇన్నింగ్స్ అలాగే ఎస్ఆర్హెచ్ చేసిన ఈ చేజ్ ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతాయి. ఇన్ఫాక్ట్ చాలా రికార్డులు బ్రేక్ అయిపోయాయి. మెయిన్ ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం ఫర్ ది ఫస్ట్ టైం ఇంత పెద్ద టార్గెట్ని చేసింది. అండ్ ఓవరాల్గా చూసుకున్న ఇది ఐపీఎల్ హిస్టరీలో సెకండ్ హైయెస్ట్ చేజ్. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం బ్యాక్ టు దేర్ స్ట్రెంత్. మనం ప్రీవిడీలో చెప్పుకున్నాం వాళ్ళకి స్లో వికెట్ సరిపోవు, వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్కి ఎలాంటి పని చేయమని చెప్పి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కోసం ఒక బ్యాటింగ్ వికెట్ తయారు చేసుకుంటే బెటర్, పంజాబ్ బౌలింగ్ కూడా అంత స్ట్రాంగ్గా లేదని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ ఈరోజు ఎస్ఆర్హెచ్ టీం అయితే తమ స్ట్రెంత్కి తగ్గట్టు ఒక మంచి బ్యాటింగ్ వికెట్ను తయారు చేయించుకున్నారు. బట్ ఇంత మంచి బ్యాటింగ్ వికెట్ చూసిన తర్వాత కూడా పీబీకేఎస్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. సో మేబీ వాళ్ళు అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే తమ స్ట్రెంత్ అనుకున్నట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి వచ్చిన స్టార్ట్ చూసిన తర్వాత తమ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే పీబీకేఎస్ టీం ఫస్ట్ 3 ఓవర్స్లోనే 50 రన్స్ కొట్టేశారు. మరోసారి ప్రియాంశ్ అయితే రెచ్చిపోయాడు. నిజంగా అతను 6లు కొడుతుంటే ఏంటబ్బా ఎంత సింపుల్గా కొడుతున్నాడు అని అనిపించింది. 13 బంతులు 36 పరుగులు చేశాడు. సో డెఫినెట్లీ ప్రియాంశ్ అయితే ఖచ్చితంగా ఏదో స్పెషల్ ఎబిలిటీ ఉంది. ఆ 6 హీటింగ్ నిజంగా అన్మ్యాచబుల్. ఇన్ఫాక్ట్ అభిషేక్ శర్మ తమ్ముల్లో కొడుతున్నాడు. ఇక అతనితో పాటు ప్రభ్సిమ్రన్ సింగ్ చూసుకుని అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 23 బాల్స్లోనే 42 కొట్టేశాడు. సో పీబీకేఎస్ టీంకి అయితే ఒక ఎక్సలెంట్ స్టార్ట్ వచ్చింది. వాళ్ళు పవర్ ప్లేలోనే 89 రన్స్ కొట్టారు. అండ్ ఇదైతే వాళ్ళకి సెకండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. బట్ ఎస్ఆర్హెచ్ టీం అయితే మిడిల్ ఓవర్స్లో మెల్లగా కంబ్యాక్ చేసింది. ఎస్పెషల్ హర్షల్ పటేల్, ఈశాన్ మలింగా మరి జేసన్ అన్సారీ ఈ ముగ్గురు కూడా మంచిగా బౌలింగ్ చేశారు. సో ఒక స్లోవర్ బాల్తో హర్షల్ పటేల్ ప్రియాంశ్ అవుట్ చేశాడు. అండ్ దెన్ ఈశాన్ మలింగా తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే ప్రభ్సిమ్రన్ సింగ్ వికెట్ తీశాడు. అట్ ది సేమ్ టైం మొమెంటం బ్రేక్ చేశాడు. ఓవర్లో 2 పరుగులు వచ్చినట్టుకున్నాయి. దీంతో పీబీకేఎస్ టీం కొంతవరకు బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళింది. ఇన్ఫాక్ట్ ఈ టైంలో జేసన్ అన్సారీ కూడా మంచిగా బౌలింగ్ చేశాడు. బౌండరీస్ ఇవ్వకుండా వరుసగా 2 ఓవర్లు వేశాడు. సో మెల్లగా నెహల్ వదీర్ మరి శ్రేయస్ అయ్యర్ కలిసి ఆ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేశారు. బట్ అగైన్ పీబీకేఎస్ టీం సెట్ అయింది అనుకున్న టైంలో మళ్ళీ వాళ్ళు వికెట్ని కోల్పోయారు. ఈశాన్ మలింగా ఒక మైండ్ బ్లోయింగ్ యార్కర్తో నెహల్ వదీర్ని అవుట్ చేశాడు. అండ్ దెన్ నెక్స్ట్ ఓవర్లో ఇంకో వికెట్ డేంజరస్ శశాంక్ సింగ్ అవుట్ అయిపోయాడు. బట్ ఈసారి మాత్రం ఈ రివ్యూ విషయంలో ఎస్ఆర్హెచ్ టీంకి చాలా క్రెడిట్ ఇవ్వాలి. నిజంగా హర్షల్ పటేల్ వేసిన బాల్ ఇంపాక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అయినట్టు కనిపించింది. బట్ అయినా ఎస్ఆర్హెచ్ వాళ్ళు రివ్యూ తీసుకున్నారు. అండ్ అదైతే బాగా వర్కౌట్ అయింది. సో పీబీకేఎస్ టీం అయితే క్విక్ టైంలో 2 వికెట్లు కోల్పోయింది. కనుక ఎండ్లో చూసుకుంటే మాత్రం శ్రేయస్ అయ్యర్ తన పని తను చేసుకుంటూ పోయాడు. నిజంగా మరోసారి ఒక బ్రిలియంట్ నాక్ ఆడాడు. 36 బంతులో 82 పరుగులు చేశాడు. సౌన్ మదరంలో చూసాం వదేరా, శశాంక్, మ్యాక్స్వెల్ ఈ ముగ్గురు కూడా స్ట్రైక్ రేట్తో చాలా ఇబ్బంది పడ్డారు. ముగ్గురు కూడా చాలా తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడారు. కానీ ఇలాంటి టైంలో పీబీకేఎస్ టీం వెనకబడిపోకుండా శ్రేయస్ అయ్యర్ కాపాడాడు. లాస్ట్ 2 మ్యాచెస్లో వెళ్ళినప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం బ్రిలియంట్ కంబ్యాక్ చేశాడు. మరి ముఖ్యంగా హర్షల్ పటేల్ మరి ఈశాన్ మలింగా వీళ్ళిద్దరిని ఆడడానికి మిగతా పీబీకేఎస్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. కానీ అయ్యర్ మాత్రం చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు. సో ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్లో మెల్లగా కంబ్యాక్ చేస్తుందని అనిపించినప్పటికీ అయ్యర్ మాత్రం అలా నొక్కుంచాడు. అండ్ దెన్ లాస్ట్ ఓవర్లో చూసుకుంటే మార్కస్ స్టోయినిస్ విధ్వంసం వరుసగా 4 6లు కొట్టాడు. అది కూడా మహమ్మద్ షమీన్. సో 4 6లు చూసాక నాకైతే కార్లస్ బ్రాత్వైట్ గుర్తొచ్చాడు. ఎందుకంటే స్టోయినిస్ సేమ్ అవే డైరెక్షన్లో అదే పవర్తో యూజ్ చేసి కొట్టాడు 4 6లు. సో ఈ పవర్ఫుల్ ఫినిష్ కారణంగా పీబీకేఎస్ టీంకి చాలా అంటే చాలా మంచి స్కోర్ వచ్చింది. మెయిలీ శ్రేయస్ అయ్యర్ అయిన తర్వాత చాలా స్ట్రగుల్ అవ్వడం చూసాం. మ్యాక్స్వెల్ 7 బంతులు 3 చేశాడు. అండ్ స్టోయినిస్ చూసుకున్న స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డాడు.
కానీ లాస్ట్ ఓవర్లో 27 రన్స్ రావడం వల్ల పీబీకేఎస్ టీం 245 రన్స్ భారీ స్కోర్ కొట్టింది. అండ్ ఇదైతే వాళ్ళకి ఐపీఎల్ లిస్టులో సెకండ్ హైయెస్ట్ స్కోర్. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మరోసారి ఫెయిల్ అయ్యారు. మెయిన్లీ మహమ్మద్ షమి ఐపీఎల్ చరిత్రలో సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో ఏకంగా 75 రన్స్ సమర్పించుకున్నాడు. సో నిజంగా ఈ మ్యాచ్ అయితే షమికి ఒక నైట్ మేర్ అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఏ ఇండియన్ బౌలర్ కూడా ఐపీఎల్లో ఒక మ్యాచ్లో ఇన్ని రన్స్ అయితే ఇవ్వలేదు. బట్ మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం కొంతవరకు మెరుగ్గానే బౌలింగ్ చేశారు. ఎస్పెషల్ హర్షల్ పటేల్ ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీంకి బ్రేక్లు వేసింది అతనే. లేకపోతే వాళ్ళు ఈజీగా 260, 270 కూడా కొట్టుండేవారు. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ స్టార్ట్ వచ్చింది వాళ్ళకి. సో హర్షల్ పటేల్ అయితే ఆల్మోస్ట్ తన బౌలింగ్కి వచ్చిన ప్రతిసారి కూడా బ్రేక్ త్రూ అందించాడు. 4 ఓవర్స్లో 42 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ప్యాట్ కమిన్స్ చూసుకున్న స్టార్టింగ్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ మెల్లగా కంబ్యాక్ చేశాడు. ఎస్పెషల్ ఇద్దరు కలిసి 18 మరియు 19 ఓవర్లు వేయడం చూసాం. 18 ఓవర్లు అయితే ఇంకా 5 పరుగులు వచ్చినట్టుకున్నాయి. అండ్ దాని 19 ఓవర్లో ప్యాట్ కమిన్స్ వేసినప్పుడు 8 రన్సే వచ్చాయి. సో 2 ఓవర్సే పీబీకేఎస్ టీం 260 వరకు వెళ్లకుండా చేశాయి. ఇక ఈశాన్ మలింగా చూసుకున్న స్టార్టింగ్లో మంచిగా బౌలింగ్ చేశాడు, 2 వికెట్లు తీసుకున్నాడు. కానీ 2 ఓవర్స్ అండ్ రేచర్ అతను గట్టికి కొట్టాడు. అలాగే జేసన్ అన్సారీ కూడా స్టార్టింగ్లో పొదుపుగా వేసినప్పుడు ఆ తర్వాత రన్స్ పోయాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మరోసారి అయితే అంత మెరుగ్గా ఏమీ కనిపించలేదు. బట్ పీబీకేఎస్ టీంకి ఒక మైండ్ బ్లోయింగ్ స్టార్ట్ వచ్చినప్పటికీ దాని నుంచి మంచిగా కంబ్యాక్ చేశారు. కేవలం ఆ లాస్ట్ ఓవర్లో మాత్రం ఎక్కువ రన్స్ ఇచ్చారు. అదర్వైజ్ పీబీకేఎస్ టీం 225 దగ్గర ఆగిపోయేది. బట్ ఎనివే 246 రన్స్ టార్గెట్ అంటే అంత చిన్న టార్గెట్ ఏమీ కాదు. పైగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూసుకుంటేనేమో చాలా ఘోరమైన ఫామ్లో ఉన్నారు. ఎవరు కూడా సరిగ్గా ఆడట్లేదు. సో నిజంగా ఇంత పెద్ద టార్గెట్ చూసిన తర్వాత చాలా వరకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకుని ఉండుంటారు. ఎవరికైతే బ్యాటింగ్ లైనప్ మీద హోప్స్ లేవో వాళ్ళైతే ఖచ్చితంగా ఆశలు వదిలేసుకుని ఉండుంటారు. బట్ ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ మీద మరోసారి కాటిరమ్మ పూడింది. నిజంగా ఏదో పూనకం వచ్చినట్టు పెచ్చ కొట్టుడు కొట్టారు. బట్ అఫ్కోర్స్ ఇనీషియల్గా చూసుకుంటే ఆ షాట్స్ అంత కన్వీనియన్స్గా అనిపించలేదు. అంటే కొంతవరకు మిస్టేక్ అయ్యేవి. అలాగే కొన్ని లక్కీ ఛాన్సెస్ కూడా చూసాం. సో స్టార్టింగ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఫామ్లో లేకపోవడం క్లియర్గా కనిపించింది. బట్ గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ గ్రూవ్లోకి వచ్చారు. మెయిల్ హర్షదీప్ సింగ్ని కౌంటర్ అటాక్ చేసి అతని దగ్గర నుండి రన్స్ రాబట్టారు. సో ట్రావిస్ హెడ్ మరి అభిషేక్ శర్మ ఇద్దరి చేజ్కి ఎలాంటి స్టార్ట్ కావాలో అలాంటి స్టార్ట్ని అందించారు. పవర్ ప్లేలోనే 83 రన్స్ కొట్టేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఎక్కడ కూడా చేతిలో వెనకబడినట్టు కనిపించలేదు. బట్ అఫ్కోర్స్ లక్ అయితే అభిషేక్ శర్మకు చాలా కలిసి వచ్చింది. మెయిల్ అతను 28 రన్స్ దగ్గర ఉన్నప్పుడు చూసాం ఎస్ ఠాకూర్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయిపోయాడు. బట్ ఆ బాల్ నో బాల్ అయింది. సో స్టార్టింగ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ కొట్టిన మిస్ హిట్స్ అయితే సిక్సర్లుగా వెళ్ళేవి కాదు, బౌండరీ రోప్ ముందు పడి బౌన్సే వెళ్ళేవి. అండ్ ఈ క్రమంలో అభిషేక్ శర్మ క్యాచ్ ఇచ్చేశాడు. కానీ లక్కీలీ అది నో బాల్ అవడం వల్ల బ్రతికిపోయాడు. ఇన్వాడ తర్వాత కూడా అభిషేక్ శర్మకు మరోసారి లక్ కలిసి వచ్చింది. ఐ థింక్ 8th ఓవర్లో అనుకుంటా చాహల్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చాడు. బట్ చాహల్ ఆ క్యాచ్ను డ్రాప్ చేశాడు. అయితే అఫ్కోర్స్ చాహల్ రేంజ్ కదా చాలా డిఫికల్ట్ క్యాచ్. మేబీ వేరే ప్లేయర్ అయితే పట్టుకుని ఉండేవాడేమో కానీ చాహల్ వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఆ క్యాచ్ను డ్రాప్ చేస్తాడని చెప్పి. సో విధంగా అభిషేక్ శర్మకి అయితే లక్ రూపంలో 2 లైఫ్స్ వచ్చాయి. అండ్ అతను ఆ లైఫ్స్ని మామూలుగా యూటిలైజ్ చేసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ మొత్తాన్ని వంటి చేత శాసించాడు. కేవలం 40 బాల్స్లో సెంచరీ కొట్టాడు. సో ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ఇది ఓవరాల్గా 6th ఫాస్టెస్ట్ సెంచరీ. అండ్ ఇండియన్ ప్లేయర్స్ విషయంలో చూసుకుంటే 3rd ఫాస్టెస్ట్. మొన్నే ప్రియాంశ్ ఆర్య 39 బాల్స్లో కొట్టి 2nd ప్లేస్కి వచ్చాడు. అండ్ ఇప్పుడు అభిషేక్ శర్మ చూసుకుంటే ఇండియన్ ప్లేయర్స్ లిస్ట్లో 3rd ప్లేస్కి వచ్చాడు. ఇక దాంతో పాటు ట్రావిస్ హెడ్ కూడా 37 బాల్స్లో 66 రన్స్ కొట్టాడు. బట్ ఈ మ్యాచ్లో అతని ఇన్నింగ్స్ చాలా వరకు సెకండ్ ఫుల్ ఇన్నింగ్స్ అన్నట్టు అనిపించింది. అభిషేక్ శర్మ వైల్డ్ ఫైర్ ముందు ట్రావిస్ హెడ్ ఫైర్ కనిపించలేదు. బట్ ఎనివే వీళ్ళిద్దరు కలిపి నెలకొల్పిన ఆ 171 రన్స్ పార్ట్నర్షిప్ ఎస్ఆర్హెచ్ టీంకి ఇంకా విజయాన్ని ఖాయం చేసింది. ఎందుకంటే ఇద్దరు పార్ట్నర్షిప్ని కేవలం 12.12 ఓవర్స్లోనే పెట్టేశారు. ఈవెన్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత కూడా అభిషేక్ శర్మ ఊపిని అలానే కంటిన్యూ చేశాడు. ఓవరాల్గా 55 బాల్స్లో 141 రన్స్ కొట్టాడు. సో అయితే ఐపీఎల్ చరిత్రలో ఒక ఇండియన్ ప్లేయర్కు హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ ఇయర్ కూడా అభిషేక్ శర్మ లాంటి స్కోర్ ఇంగ్లాండ్ మీద కొట్టడం చూసాం. సో ఇప్పుడు ఐపీఎల్తో పాటు మన టీమిండియా తరపున కూడా T20 ఫార్మేట్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ రికార్డ్ అభిషేక్ శర్మ పేరు మీదకి వచ్చేసింది. అండ్ ఓవరాల్గా చూసుకున్న ఐపీఎల్ లిస్టులో ఇది 3rd హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్. ఫస్ట్ ప్లేస్లో గేల్ 175 అండ్ మెక్కలం 158 ఉన్నాయి. ఇక అభిషేక్ శర్మ తన ఇన్నింగ్స్లో చూసుకుంటే 14 4లు 10 సిక్సర్లు కొట్టాడు. సో ఇప్పటివరకు ఒక ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ తన ఇన్నింగ్స్లో 10 సిక్స్లు కొట్టడం ఎప్పుడు జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. అండ్ ఆల్సో ఓవరాల్గా అభిషేక్ శర్మ బౌండరీస్ కౌంట్ చూసుకుంటే ఏకంగా 24 బౌండరీస్ వచ్చాయి. 6లు 4లు కలిపితే 24 వచ్చాయి. సో అయితే ఐపీఎల్ చూసుకుంటే సెకండ్ బిగ్గెస్ట్. ఒక ఇన్నింగ్స్లో బౌండరీస్ కొట్టడం ఇది జాయింట్ సెకండ్ టైం. ప్రీవియస్గా చూసుకుంటే గేల్ అందరికంటే ఒక ఇన్నింగ్స్లో ఎక్కువ బౌండరీస్ కొట్టాడు. అండ్ దెన్ జైస్వాల్ ముంబై మీద 24 బౌండరీస్ కొట్టాడు. సో ఈ మ్యాచ్లో అయితే అభిషేక్ ఆ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. ఇంకా అభిషేక్ శర్మ వీటితో పాటు ఇన్నింగ్స్లో చిన్న చితక రికార్డ్స్ చాలానే బ్రేక్ చేశాడు. అలాగే ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ టీం చూసుకున్న చాలా రికార్డులు బ్రేక్ చేసింది. మెయిలీ 247 రన్స్ టార్గెట్ను కేవలం 18.3 ఓవర్స్లోనే చేశారు. సో నిజంగా మనమైతే ఎస్ఆర్హెచ్ దగ్గర నుండి ఇలాంటి పెర్ఫార్మెన్స్ సెకండ్ మ్యాచ్లో ఎక్స్పెక్ట్ చేసాం. అంటే ఫస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ టీం మీద రెచ్చిపోయిన తర్వాత సెకండ్ మ్యాచ్లో అలా కొడతారేమో అనుకున్నాం. బట్ ఇలాంటి విధ్వంసం చూడడానికి 4 మ్యాచ్లు వెయిట్ చేయించారు. అయితే డౌన్ఫాల్ తర్వాత చాలా లోలో ఉన్నప్పుడు ఇలాంటి పెర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే చూసిన తర్వాత ఓవర్ ది మూన్ వెళ్ళిపోతారు. సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే తమ ఓన్ ఫ్యాన్స్కే కాదు న్యూట్రల్గా చూసే వాళ్ళు కూడా మంచి కిక్ ఇచ్చారు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో పీబీకేఎస్ బౌలింగ్ కొంతవరకు అన్లక్కీ అని చెప్పుకోవచ్చు. మెయిన్ వాళ్ళ స్ట్రైక్ బౌలర్ లాకీ ఫెర్గ్యూసన్ మిస్ అయిపోయారు. సో అతనైతే కేవలం 2 బాల్స్ వేసి మాత్రం ఇంజరీ కారణంగా బయటకు వెళ్ళిపోయాడు. దీంతో అది పీబీకేఎస్ టీంకి బాగా బ్యాక్ ఫైర్ అయింది.
మరీ ముఖ్యంగా మనం ప్రీవీడియోలో చెప్పుకున్నాం పీబీకేఎస్ టీంకి స్ట్రైక్ బౌలర్గా ఫెర్గ్యూసన్ ఉన్నాడు, అతను వికెట్లు తీస్తున్నాడని చెప్పి. కానీ మ్యాచ్లో చూసుకుంటే అతని స్పెల్ లేకుండా పోయింది. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు బౌలర్స్ రొటేట్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది. ఇన్ఫాక్ట్ శశాంక్ సింగ్ చేత 2 బాల్ వేయించవలసిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఫెర్గ్యూసన్ కానీ కొంటుంటే ఖచ్చితంగా పీబీకేఎస్ టీం చాలా హెవీ కాంపిటీషన్ ఇచ్చి ఉండేవారు. అట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టు వాళ్ళకైతే అన్లక్కి ఆ నో బాల్ వేయడం వల్ల అభిషేక్ శర్మ వికెట్ రాలేదు. అలాగే చాలా ఒక క్యాచ్ని డ్రాప్ చేశాడు. అండ్ ఆల్సో ఫీల్డింగ్లో మిస్ ఫీల్డ్స్ కూడా చూసాం. సో యాక్చువల్లీ పీబీకేఎస్ టీం బెస్ట్ ఎఫర్ట్ని పెట్టలేదు, పూర్గా పెర్ఫామ్ చేశారు. వాళ్ళ బౌలర్స్లో కూడా కేవలం హర్షదీప్ సింగ్ మాత్రమే చెప్పుకోదగ్గ బౌలింగ్ చేశాడు. బట్ మిగతా బౌలర్స్ అందరూ కూడా ధారాళంగా రన్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఇంకో బౌలర్కి బౌలింగ్ ఇవ్వాలంటేనే కెప్టెన్కి భయం వేసేలా బౌలింగ్ చేశారు. ఎందుకంటే హర్షదీప్ సింగ్ తప్పితే మిగతా బౌలర్స్ అందరూ కూడా 13 కంటే ఎక్కువ కానీ ఇచ్చేశారు. సో క్లియర్లీ పీబీకేఎస్ బౌలింగ్ అయితే మరోసారి మిస్ఫైర్ అయింది. బట్ డెఫినెట్లీ లాకీ ఫెర్గ్యూసన్ లేకపోవడం వాళ్ళకి ఒక పెద్ద నెగిటివ్ పాయింట్గా మారిందని చెప్పి మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఇక మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం పైకి మూవ్ అయ్యారు. ఈ మ్యాచ్కి ముందు లాస్ట్ ప్లేస్లో ఉండేవారు, కానీ మ్యాచ్లో ఒక రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ కొట్టడం వల్ల 8th ప్లేస్కి అయితే వచ్చారు. వెరస్ పీబీకేఎస్ టీం చూసుకుంటే మళ్ళీ హాట్ అండ్ కోల్డ్. ప్రీవియస్ మ్యాచ్లో గెలిచారు, కానీ మ్యాచ్లో ఓడిపోయారు. దీంతో పాయింట్స్ టేబుల్ వాళ్ళ పొజిషన్ కాస్త కిందకు వచ్చేసింది. ఇన్ఫాక్ట్ 6వ ప్లేస్కి వచ్చేసారు. సో పీబీకేసీ సీజన్ గట్టిగానే స్టార్ట్ చేసినప్పుడు ఆ తర్వాత మాత్రం వాళ్ళ లూప్ హోల్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చూడాలి మరి వీటి నుంచి వాళ్ళు ఎలా కంబ్యాక్ చేస్తారనేది. ఇక ఈ మ్యాచ్లో 1 మ్యాచ్ చూపించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే క్యాప్స్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు లేవు. అఫ్కోర్స్ మధ్యలో ఆఫ్టర్నూన్ మ్యాచ్ అప్పుడు సాయి సుదర్శన్ క్యాప్ అందుకున్నాడు. బట్ అగైన్ నికోలస్ పూరన్ టాప్కి వచ్చేసాడు. 349 రన్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అయితే పర్పుల్ గ్యాప్లో చూసుకుంటే మాత్రం నో చేంజ్. నూర్ అహ్మద్ 12 వికెట్లతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. సో ఐపీఎల్లో చాలా రోజుల తర్వాత ఎస్ఆర్హెచ్ టీం దగ్గర ఒక ఐపీఎస్ట్ పెర్ఫార్మెన్స్ చూసాం. అండ్ వాళ్ళైతే భవిష్యత్తు మ్యాచ్లు కూడా ఎలా ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం ఎంటర్టైన్ చేసినప్పుడు ఆ కిక్ మామూలుగా ఉండదు.